మొదట ఇలా ఉండేవాడు, ఇంత త్వరగా ఎలా మారిపోయాడు? అసలు ఏం వాడతాడు? ఏబీ ఫిల్టరే. తను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పబోతున్నాను, మీరు కూడా వినండి తనతో పాటు. ఇంతకీ నేను ఎక్కడున్నాననే చూస్తున్నారు కదా, ఇది వచ్చి శిల్పారామం హైటెక్ సిటీ. ప్లేస్ అయితే చాలా బాగుంది, షాపింగ్ ఏరియా ప్లస్ మనం విజిట్ చేయడానికి చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి మీరు కూడా. శిల్పారామం అంటేనే హ్యాండ్మేడెడ్ వస్తువులు ఉంటాయి, అన్నీ చెక్కతోనే చాలా బాగున్నాయి. నడుచుకుంటూ వెళ్తుంటే ఎంట్రన్స్లోనే మెహందీ ఆర్టిస్టులు కనిపించారు. 3 మెంబర్స్ ఉన్నారు. సో నేను మేకప్ అండ్ మెహందీ ఆర్టిస్ట్ కాబట్టి ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నాను. చాలా రీజనబుల్గా ఉన్నాయి. నావి కూడా వాళ్ళతో పోల్చితే కొంచెం తక్కువగా ఉంటాయి, బట్ నాది ఇక్కడ కాదు కాబట్టి అక్కడ నాకు రీజనబుల్. ఇవి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది కాబట్టి తీసుకోలేకపోయాను. అంటే అది నా బడ్జెట్కి ఎక్కువ. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. చూస్తున్నారుగా, నేను మ్యూజిక్ని చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను. నాకు అంత ఇష్టం ఆ మ్యూజిక్ అంటే. ఆ సాంగ్స్ చాలా బాగుంటాయి. కమింగ్ టు ఫుడ్ అండి, నాకైతే ఫుడ్ అస్సలు నచ్చలేదు. నేను తినే ఫుడ్ అక్కడ ఏమీ లేదు. తినాలి తిరుగుతున్నా కాబట్టి తప్పక తినేసాను. పానీపూరి, వడపావు. కానీ వడపావు బాగా నచ్చింది నాకు. బట్ ఇంకా తిందామంటే నేను ఎక్కువ ఫుడ్ తీసుకోలేను, సో ఒకటే షేర్ చేసేసుకున్నాం. ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్గా ఉండాలి. ఒకప్పుడు నేను ఫుడ్ అస్సలు తీసుకునేదాన్ని కాదు. అంటే హాస్టల్ ఫుడ్ కాబట్టి పెద్దగా నచ్చకపోయేది నాకు, సో తినకపోయేదాన్ని. బట్ ఇప్పుడు ఆ వాల్యూ నాకు తెలుస్తుంది. అమ్మాయిలు ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి, ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి. నానంటే నా లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అలాంటివి, అంత పెద్దగా ఏమీ కాదు. నా వరకు అవి నాకు పెద్దగానే ఉంటాయి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఏ అమ్మాయి ఫేస్ చేయకూడదు. ఎంతకంటే దారుణంగా ఫేస్ చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు. బట్ నాలాగా నేనంతా డిఫరెంట్. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చాలా డిఫరెంట్. నేను చెప్పే వాయిసే కాకుండా నా వెనకాలన్న విజువల్స్ కూడా విజిట్ చేయండి. శిల్పారామం పల్లెటూరు చాలా బాగున్నాయి. సిటీస్నే కాకుండా అప్పుడప్పుడు పల్లెటూర్లు కూడా విజిట్ చేయండి. మేము కూడా పల్లెటూరేనండి. మా పేరెంట్స్ కూడా ఫార్మర్స్, అండ్ నేను కూడా ఫార్మింగ్ చేస్తాను, అండ్ ఆల్సో మేకప్ ఆర్టిస్ట్. మా పేరెంట్స్కి మేమిద్దరం మాత్రమే అమ్మాయిలము. పుట్టగానే అమ్మాయిలా అని కొంతమంది మాట్లాడారు, పెరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడారు, చదువుతుంటే చదువు అవసరమా అని మాట్లాడారు. ఎవరెన్ని మాట్లాడినా మా పేరెంట్స్ మాత్రం చదువు మానిపించలేదు. నేను మా సిస్టర్ గవర్నమెంట్ స్కూల్స్లలోనే చదువుకున్నాము. ఆఫ్టర్ 10th నాకు వెహికల్ ఫెసిలిటీ లేదు కాబట్టి నన్ను మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించారు. నా లైఫ్లో నేను కొంతమందికి మాత్రమే రుణపడి ఉన్నాను. అది ఎవరు అనేది నేను టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను. నేను తర్వాత నా డిగ్రీ, పీజీ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పీజీ టైంలో హాస్టల్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి పార్ట్ టైం చేసుకుంటూ చదువుకున్నాను.
మా సిస్టర్ కూడా నేనంటే ప్రైవేట్ హాస్టల్లో పార్ట్ టైం చేసుకుంటూ ఏదోలా చేసేసుకున్నాను. బట్ తను మాత్రం గవర్నమెంట్ హాస్టల్లో చాలా చాలా కష్టాలు పడింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము మాత్రం స్టడీ మానుకోలేదు. ఆఫ్టర్ పీజీ నేను హైదరాబాద్ వచ్చేసాను జాబ్ కోసమని. నేను చేసిన స్టడీకి నేను చేసిన జాబ్కి ఏం సంబంధం ఉండదు. బ్యాంక్లో చేశాను. నేను జాయిన్ అయిన ఒక 3 monthsలోనే నాకు వర్క్ పర్మనెంట్ అయింది. వచ్చిన 3 monthsలోనే జూనియర్కి పర్మనెంట్ అవ్వడం ఏంటి అని అందరూ జెలస్ ఫీల్ అయ్యారు. బట్ నా వర్క్ డెడికేషన్ అలా ఉంటుంది. మరి అంతా బాగానే ఉంది, కానీ నేను పెరిగిన విధానంకి మా పల్లెటూరుకి నాకు సిటీ కల్చర్ అంత నచ్చలేదు. అప్పుడు నేను ఫిట్ అవ్వలేకపోయాను. అంటే అబ్బాయిలు చేసే ఫ్లట్టింగ్స్ అదంతా నేను తీసుకోలేకపోయాను. నేను కొంచెం ఫెయిర్గా ఉండేదాన్ని కాబట్టి చాలామంది ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ నేను అదంతా తీసుకోలేక జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాను. అదనే కాదు, నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిల డామినేషన్ నా చుట్టూ కనిపించేసరికి నేను అబ్బాయిల్ని అంత తీసుకోలేను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికైనా మాట్లాడడానికైనా ఓకే మాట్లాడతాను. బట్ వాళ్ళు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి అన్నట్టుగా ఉంటాను. మాట్లాడిన మాటలో నేను అంత ట్రస్ట్ చేయను ఏ అబ్బాయిని. నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం నాకు అబ్బాయిల డామినేషన్తోనే పెంచారు నన్ను. సో నేను అబ్బాయిని అంత ట్రస్ట్ చేయలేను. ఆఫ్టర్ మై రిజైన్ నేను మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యాను. బట్ అతను నాకు హెచ్ఆర్గా జాబ్ ఇచ్చాడు. ప్యాకేజ్ ఎక్కువగా చెప్పడం వల్ల నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇది ఫేక్ ఏమో అని. బట్ ఫస్ట్ డే ఫేక్ అని మాట్లాడలేం కదా, మేబీ నిజం అవ్వచ్చు అని నేను 4 days చూశాను. ఆ 4 daysలో నేను కన్ఫర్మ్ చేసేసాను ఇది ఫేక్ మాత్రమే అని. బట్ అప్పటికే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో హియర్ అయ్యారు. అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి జనరల్ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు అంటూ పోస్టులు తీసేసుకున్నారు. ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పినా ఎవరు నమ్మలేదు. ఒక మీటింగ్లో అయితే నన్ను గట్టిగా అరిచారు కూడా. బట్ నేను అప్పుడు ఛాలెంజ్ చేశాను కానీ నాకేం తోచని పరిస్థితి. ఈ పరిస్థితి నేను 2 ఫ్రెండ్స్కి చెప్పుకున్నాను. నా డిగ్రీ క్లాస్మేట్స్ అన్నయ్యలు, వాళ్ళిద్దరూ ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. నా కోసం చాలా 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 రిస్క్ చేశారు. అది ఫేక్ మాత్రమే అని అందరికీ ప్రూఫ్తో సహా మేము చూపించి మాకు జాబ్ ఇచ్చిన పర్సన్ని అరెస్ట్ చేయించాము. దోస్ డేస్ ఐ నెవర్ ఫర్గట్ ఇన్ మై లైఫ్. అది చాలా అంటే చాలా రిస్కీ. అప్పుడే స్టార్ట్ అయింది నేను రిస్కులు చేయడం నా లైఫ్లో. బట్ నా 2 ఫ్రెండ్స్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళు నాకు దగ్గరున్న దూరం ఉన్న సొంత బ్రదర్స్ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఆ రిస్క్ జరుగుతుండగానే నేను వేరే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యాను. ఆ జాబ్లో నేను 1.5 year చాలా పీస్ఫుల్గా జాబ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు అక్కడ మేడం ఉంది, నాతో షేర్ చేసుకోవడానికి ప్రతిదీ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. మేడం అనే కాదు, ఆఫీస్ నాకు చాలా నచ్చింది. అందరూ ఇంట్లో మనిషిలా బాగా చూసుకున్నారు. బట్ ఇక్కడే వచ్చింది నాకు సమస్య మా మమ్మీ రూపంలో. సంబంధం అంటూ ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు నచ్చలేదు నేను చేసుకోను అన్నా కూడా వినకుండా నా లైఫ్ని ముందుకు తోసేసింది. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నీ తర్వాత చెల్లె ఉందంటూ చెప్తారుగా మాటలు, అవన్నీ చెప్పి నన్ను బలవంతంగా ఒప్పించి నా ఇష్టాలు ఏంటి అడగకుండా పెళ్లి సంబంధం ఖాయం చేశారు నాకు తెలియకుండానే. సంబంధం ఖాయం చేసిన తర్వాత కరెక్ట్గా 1.5 monthకి నా మ్యారేజ్ జరిగింది. ఈ 1.5 monthలో నేను 1 month హాస్టల్లోనే ఉండి చాలా సఫర్ అయ్యాను, చాలా ఏడ్చాను కూడా. ఫైనల్గా నేనే రియలైజ్ అయ్యి మా మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచడానికి పడిన కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని ఓకే చెప్పాను. చేసిన వెంటనే నాకేమైందో తెలియదు, చాలా సిక్ అయిపోయాను. చాలా సిక్ అవ్వడం వల్ల నేను రోజుకి సీరియస్ అవుతూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోతుంది అనే రేంజ్లో ఉన్నాను. అబ్బాయి చాలా చాలా భయపడిపోయాడు. ఏదో రోగం ఉన్న అమ్మాయి నాకు అంటగట్టారు అని. ఎవరైనా భయపడతారనుకో. నేను సిక్ అయిన టైంలో ఏమీ ఆప్షన్ లేదు నాకు ట్రీట్మెంట్కి కూడా, ఎందుకంటే లాక్డౌన్, అది కర్ఫ్యూ. మా మామయ్య మా అత్తమ్మ వెహికల్ తీసుకొని వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతికించారు. SLE అనే ఒక డిసీజ్ కన్ఫర్మ్ చేశారు డాక్టర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రోజుల్లోనే.
బట్ ఆ అబ్బాయి మాత్రం నీకు ముందే ఉందని నేను వద్దని చాలా రచ్చ చేశాడు. క్యూర్ అయ్యి ఇంటికి వచ్చాను. రాగానే అబ్బాయి తీసుకెళ్ళాడు నన్ను. మళ్ళీ నెక్స్ట్ డేనే చాలా ఫీవర్ రావడం వల్ల దగ్గరున్న ఎంజిఎంకి తీసుకెళ్ళమని మా చెల్లె ఫోర్స్ చేసింది. వాడు రాకుండా వాళ్ళ అక్కని పంపించాడు నాతో పాటు. తనేమో డాక్టర్ చెప్పింది కాకుండా ఇంట్లో వచ్చి అంతా రివర్స్గా చెప్పింది నేను వద్దని. ఇంకా వాడు అప్పుడు స్టార్ట్ చేశాడు నేను వద్దని మేము పెళ్లి చేసుకున్న మండపంలోనే పంచాయతీ పెట్టించాడు. నా మొహం మీదే చెప్పేశాడు ఆ వద్దని. నా చుట్టూ నాకు పెళ్లి చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ దగ్గరుండి పెళ్లి చేశారు కదా, ఎందుకు ఇప్పుడు ఎవరు రావట్లేదు అని ఆ అబ్బాయి అడిగాడు నన్ను. అప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. బ్రేక్ అవ్వకూడదని నేను చాలా చాలా ఫైట్ చేశాను. ఇష్టం లేకుండా చేసుకున్న నేనే మళ్ళీ బ్రేక్ అవ్వద్దు అని ఆశపడ్డాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒకటే బిలీవ్ చేస్తాను, ఎవరు మన లైఫ్లో ఉంటే వాళ్ళే లైఫ్ లాంగ్ ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్గా ఉండేదాన్ని. ఎంత అంటే మా అమ్మ అన్నం వేసి తినమంటే కానీ తినేదాన్ని కాదు. బ్రేక్ అవ్వకుండా నేను చాలామందిని సపోర్ట్ అడిగాను. బట్ వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్స్, నీకే రోగం ఉంది, నువ్వే మాట్లాడతావా, ఎందుకు నువ్వు బ్రతకడమే కష్టం, నీకు ఇదంతా అవసరమా అని మాట్లాడరు. ఫైనల్గా అందరూ కోరుకున్నట్టుగా బ్రేక్ అయిపోయింది. 9 monthsలో ఫైట్ చేసి 9 monthsకి నాకే విసుగొచ్చి ఓకే చెప్పేశాను. ఒకవైపు రిలేషన్ బ్రేక్ అయింది, మరోవైపు నాకు ఎస్ఎల్ఈ. నేను గట్టిగా ఏడవడానికి కూడా లేకుండే. ఏడిస్తే నాకు లంగ్స్ ప్రాబ్లం అయ్యేది, ఎందుకంటే చాలా వీక్గా ఉన్నాను అప్పటికి. వచ్చిన డబ్బులతో అంటే నా కట్నమే ఇచ్చాడు వాడు, ఎక్కువేమి ఇవ్వలేదు. ఆ డబ్బులతో అప్పులు కట్టేశాము. అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు, మేము ఎక్కడ అప్పులు ఎగ్గొడతాము అని ఫీల్ అయ్యారు చాలామంది. తర్వాత నేనే మా పేరెంట్స్ని ఫోర్స్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ ఒక రూమ్ రెంట్ తీసుకొని జాబ్ ఎతుక్కున్నాను. కానీ నాకెవరు జాబ్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్ ఒకరి హెల్ప్తో జాబ్లో జాయిన్ అయ్యాను. నేను రూమ్లో ఒక్కదాన్నే సఫర్ అవుతున్నానని వాళ్ళు మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. తర్వాత కరెక్ట్గా 1.5 years ఇంట్లోనే ఉన్నాను, కనీసం బయట కూడా కాలు పెట్టకుండా. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మేకప్ వేసుకొని డిసీజ్ తెచ్చుకున్నానని బయట టాక్ అంట. బట్ మేకప్ వేసుకోవడం వల్ల కాదు, డిప్రెషన్ వల్ల, జెనెటిక్ రీజన్స్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని పార్లర్ పెట్టుకుందామని ఒక థాట్ మా ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. నీకు నడవడానికి చేత కాదు, నువ్వు చేస్తావా అని చాలా మాట్లాడారు. నేనే బలవంతంగా స్టార్ట్ చేసుకున్నాను చిన్న బడ్జెట్తో లోకల్లో. కానీ అందరూ ఏదో పెడుతుందిలే పెట్టని, ఎన్ని రోజుల్లో చూద్దామన్నట్టుగానే చూశారు. పెట్టాక 3 monthsలోనే నాకు మూవీ ఆఫర్ వచ్చింది మేకప్ కోసం. అది నాకు దేవుడిచ్చిన ఛాన్స్లా ఫీల్ అయ్యాను. ఇప్పటి వరకైతే నాకు నేను బ్రతుకుతున్నాను, ఒకరికి ఆశపడకుండా. అది నాకు దేవుడి నుంచి గిఫ్ట్లానే ఫీల్ అవుతాను. ఒకటి మాత్రం నిజం, నా చెడు కోరుకునే వాళ్ళు 50 members ఉంటే నా మంచి కోరుకునే వాళ్ళు 150 members ఉన్నారు. దానివల్లేనేమో నేను ఇలా ఉన్నాను ఈరోజు. నా లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ నన్ను చాలా మోటివేట్ చేశారు, ఎప్పుడూ కాల్స్ చేస్తూ. ఇంకా కొంతమంది అయితే నేనేదో డబ్బులు సంపాదిస్తున్నాను, పైకి ఎదిగిపోతున్నాను అని ఎప్పుడూ డబ్బుల గురించి మాత్రమే అడిగేవాళ్ళు. నేను డివోర్స్ తీసుకున్న రోజు ఆ అబ్బాయికి ఛాలెంజ్ చేసి వచ్చాను, నేనేంటో చూపిస్తాను అని. ఇప్పటికీ 4 years అవుతుంది, January 16th. అండ్ పెద్దవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ రెస్పెక్ట్ కోసమో మీ వాల్యూస్ కోసమో ఎవరి జీవితాలు ఫోర్స్ చేస్తూ నాశనం చేయకండి. ఇప్పటికీ నేను చాలామంది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ రిపీటెడ్గా చూస్తున్నాను. ఒకసారి దెబ్బ తగులుతుంటే కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. మార్పు అనేది ఏమీ లేదు. చెప్తారు నాకు చాలా ఓపికగా ఉంటాను అని. అది నేను మా అమ్మ నుంచి, మేబీ మా మమ్మీ జీన్స్ నాకు వచ్చిందేమో. మా మమ్మీ చాలా ఓపికగా ఉంటుంది, అందరినీ చాలా బాగా చూస్తుంది. అండ్ మా డాడీ అయితే ఇంకా అందరికీ అన్నీ ఇచ్చేస్తాడు, మాకు కూడా ఏమీ లేకుండా మిగిల్చకుండా. బట్ తనని ఇస్తున్నాడు అని ఎవరు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. అది నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ ఊర్లో అయినా, రిలేటివ్స్లో అయినా, తన ఫ్రెండ్స్లో అయినా అసలు ఎవరు ఇష్టపడరు. అయినా మా డాడీ అలా ఏం పెట్టుకోకుండా చేసేస్తూనే ఉంటాడు.
మా డాడీ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే డ్రింక్ చేస్తాడు. నాకు డ్రింక్ చేసే వాళ్ళంటే చాలా చిరాకు, అస్సలు నచ్చదు. ఎందుకంటే దానివల్ల అన్నీ కోల్పోయాం మేము. అసలు సరిగా మాట్లాడేదాన్ని కాదు, ఎందుకంటే తను డ్రింక్ చేస్తాడు కాబట్టి. తను డ్రింక్ మానేసిన తర్వాతనే కొంచెం కమ్యూనికేట్ అవుతున్నాను తనతో. అండ్ ప్రతి ఆడపిల్ల పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ తన ఇష్టం ఏంటో కనుక్కోండి. ఇలా నా చుట్టూ ఉన్న అమ్మాయిల్ని కూడా చూస్తున్నాను, చాలామంది చెప్పుకొని ఇచ్చారు కూడా. అమ్మాయికి నమ్మకంగా ఫ్రీడమ్ ఇస్తే అంతకు మించి ఇస్తుంది. అది ఏ పేరెంట్కి అర్థం కాదు. అబ్బాయిలు 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 వారసుడు కొడుకు ఇలాంటి చాలా మాటలు విన్నాను, కానీ అలా హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. మేమే గొప్ప అని చెప్పట్లేదు, కానీ అమ్మాయికి కూడా రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము. దిస్ ఈజ్ మై స్మాల్ లైఫ్ స్టోరీ. ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అండ్ మీ సజెషన్స్ నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ విన్నందుకు.